హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నికలకు ముందు నిరుద్యోగులకు అనేక హామీలు ఇచ్చింది. నిరుద్యోగ వృత్తి ఇస్తామని, అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పింది. వాళ్ళు ఒక షెడ్యూల్ కూడా ఇచ్చారు. ఏ నోటిఫికేషన్లు ఎప్పుడు రాబోతున్నాయి, ఎప్పుడు పరీక్ష జరుగుతుంది, ఎప్పుడు రిక్రూట్మెంట్ ప్రాసెస్ పూర్తవుతుంది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ నియామకాల మీద చేతులెత్తేసింది. ఎందుకనంటే 2022 మార్చిలో గత ప్రభుత్వం అసెంబ్లీలో చేసిన ప్రకటనకు అనుగుణంగా 80,000 ఉద్యోగాలకు ఒక ప్రకటన వచ్చింది. దానికి అనుగుణంగా కొన్ని నోటిఫికేషన్లు వచ్చినాయి. గవర్నమెంటు మారడము, ఆ తర్వాత ఈ నియామకాలకు సంబంధించిన వివిధ ప్రక్రియల్లో ఉండడం వల్ల, కొన్ని కోర్టు కేసులు ఉండడం వల్ల, జాప్యం జరగడం వల్ల ప్రభుత్వం మారింది. ఈ లోపల కాంగ్రెస్లో వచ్చిన తర్వాత గత ప్రభుత్వం పెట్టిన పరీక్షలకు, గత ప్రభుత్వం వచ్చిన నోటిఫికేషన్లు, గత ప్రభుత్వం చేసినట్టుకే నియామక పత్రాలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు నోటిఫికేషన్లు విడుదల చేయాలని నిరుద్యోగులు కొంతకాలంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఆగస్టు 15 తర్వాత తమ నిరసన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని చెప్పారు. నిజానికి కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకుంటున్నట్టు 55,000 నుంచి 60,000 ఉద్యోగాలు అంటున్నారు. కానీ అందులో దాదాపుగా 40,000 ఉద్యోగాలు గత ప్రభుత్వ హయాంలో వచ్చిన నోటిఫికేషన్ అనేది నిరుద్యోగులు చెప్తున్నమాట. అందులో వాస్తవం కూడా ఉన్నది. అందుకే ఈ మధ్యలో చిక్కడపల్లి లైబ్రరీ సందర్శించిన ఆ పార్టీ ఎమ్మెల్సీలకు, పార్టీ నాయకులను ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు నిరుద్యోగులు. ఎందుకనంటే గత ప్రభుత్వం ఇచ్చిన గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు చేసి అప్పుడు 508 పోస్టులకు వాళ్ళు ఇస్తే కొన్ని పోస్టులు కలిపి వీళ్ళు ఇచ్చారు. మళ్ళీ టీచర్ పోస్టు కూడా 5,089 వాళ్ళు ఇస్తే అది రద్దు చేసేసి కొన్ని పోస్టులు కలిపి మళ్ళీ పెట్టారు. ఇట్లా గురుకులాల్లో కూడా అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ పాటిస్తే అందరికీ వస్తాయి. అంటే డిఏలు, తర్వాత జేఏలు, తర్వాత పీజీటీ, తర్వాత టీజీటీ అయితే అంటే దాన్ని కూడా పాటించకపోవడం వల్ల అల్లో 2,500 మిగిలినాయి. గ్రూప్ 4లో కూడా 3,000 ఉద్యోగాలు మిగిలిపోయినాయి అంటున్నారు. అట్లనే కానిస్టేబుల్ ఉద్యోగాలు 2,000 మిగిలినాయి అంటున్నారు. అంటే ఈ లెక్కన గవర్నమెంట్ చెప్పుకుంటున్న 55,000 నుంచి 60,000 ఉద్యోగాలు, 10,000 ఉద్యోగాలు అవిపోయినాయి. అంటే కొత్తగా వీళ్ళు ఎన్ని ఇచ్చారు అనేది ఒక ప్రశ్న తలెత్తుతున్నది. అందుకే ఈ ప్రభుత్వం మీద నిరుద్యోగులు మాకు ఇచ్చిన హామీ మేరకు నోటిఫికేషన్ విడుదల చేయాలని, సాక్షాత్తు అసెంబ్లీలో వాళ్ళు పెట్టిన జాబ్ క్యాలెండర్ అన్న దాని ప్రకారం నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం